గోదావరి జిల్లాల్లో ఆగస్టు నెల వస్తే వరదలు వస్తూ ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 365 రోజులు మద్యం వరదలై పారుతోంది. ఈ వరద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఓ పక్క అడుక్కో వైన్ షాప్, సెంటీమీటర్కో బెల్ట్ షాప్ పెట్టించి ప్రజల చేత పీకల దాకా తాగిస్తున్నారు. మరోపక్క కూటమి నేతలు కల్తీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా నడిపేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలతో డూప్లికేట్ మద్యం తయారు చేసి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. చంద్రబాబు పాలన వస్తేనే మద్యానికి గేట్లు తెరిచినట్లే అంటున్నారు విశ్లేషకులు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వేలకు వేల వైన్ షాపులకు అనుమతులు ఇచ్చారు. అవి చాలవన్నట్లు ఊరికి 10-15 బెల్ట్ షాపులు తెరిపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే మంచినీళ్లు దొరకని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కానీ మద్యం దొరకని వీధి ఒక్కటి కూడా లేదన్నంతగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ పోలీసులు, పాలకపక్ష నేతల అండదండలతో వేళాపాళా లేకుండా అడ్డగోలుగా మద్యాన్ని అమ్మేస్తున్నారు. గుడి బడి అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు చేసేస్తున్నారని రాజమండ్రి వాసులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విచ్చలవిడిగా వేర్లు పారులై పారుతుంది. సపోజ్ ఇక్కడ రాజమండ్రి అనండి, విజయవాడ అనండి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఎక్కడైనా సరే మద్యం షాపులు 10-15 పెట్టడం, దానికి అనుబంధంగా బెల్ట్ షాపులు 30-40 ఇళ్లలో కూడా పెట్టి అమ్ముతున్నారు. గుళ్ళ దగ్గర అమ్ముతున్నారు, స్కూళ్ళ దగ్గర అమ్ముతున్నారు. కానీ ఇవన్నీ ఈ యొక్క అధికార పచ్చ మీడియాకి కనపడటం లేదా? స్కూల్ పిల్లలు రాజమండ్రిలో చూడండి, కనీసం 5-6 స్కూళ్ళు పక్కనే ఉన్నాయి. 4-5 చోట గుళ్ళు పక్కనే ఉన్నాయి. ఒక హిందూ సాంప్రదాయ సాధుల మఠం ఉంది మన రాజమండ్రి విజయలేసిపేట దగ్గర. అలాంటి చోట కూడా పెద్ద ఎత్తున కనీసం 1 ఎకరం స్థలంలో షాపు, బెల్ట్ షాపు. సాయంత్రం 6 తర్వాత వెళ్తే అదంతా మూసుకొని ఉంటుంది. మద్యం విక్రయాలు పోటెత్తడమే ఓ సమస్య అనుకుంటే కల్తీ మద్యం తయారీ మాఫియా పేట్రేగిపోతోంది. అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ గురించి సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు అమాంతం దాడి చేశారు. ఈ దాడిలో అక్కడి ఏర్పాట్లు చూసి అధికారులకే మతిపోయింది. నకిలీ మద్యం తయారీ కోసం మాఫియా ముఠాలు ఏకంగా 15 లక్షల రూపాయల వ్యయంతో ఓ మెషిన్ కొన్నాయి. మద్యం తయారీలో వినియోగించేందుకు స్పిరిట్, క్యారమెల్ లిక్విడ్లు నిల్వ ఉంచారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి వాటిని బ్రాండెడ్ లిక్కర్ బాటిల్స్ లో నింపేందుకు అవసరమైన సీసాలు, లేబుల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని నింపిన 1000కి పైగా సీసాలతో పాటు 6000కు పైగా ఖాళీ సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 8 మందిని అరెస్టు చేశారు. అయితే ఇక్కడ తయారైన కల్తీ మద్యాన్ని ఏ షాపులకు విక్రయిస్తున్నారు? కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్న కూటమి నేతలు ఎవరు? ఎంతకాలం నుంచి ఈ దందా సాగుతోంది? ఎంత మొత్తంలో అక్రమాదాయాన్ని ఆర్జించారు అన్నవి తేలాల్సి ఉంది. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను మద్యం మత్తులో ముంచాలన్నది చంద్రబాబు నాయుడు ఎజెండా అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో మద్యాన్ని పెంచుతూనే కాకుండా నకిలీ మద్యాన్ని కూడా తీసుకొచ్చే విధానం చాలా దారుణంగా ఉంది. దాని నుంచి తప్పించుకుంటాకే ఇలాంటి అరెస్టుల పర్వాల్లో ఎలాంటి వారి మీద అభియోగాలు చేస్తాం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన కోరుకునేది ఒకటే, ప్రజలను ఎప్పుడు మత్తులో ఉంచాలి, మభ్య పెట్టాలి, మోసం చేయాలి, తన పబ్బం గడుపుకోవాలి. దానికి అనుకూలంగానే ఆ ఎజెండా ప్రకారం ఇవాళ రాష్ట్రంలో పాలన వెళ్తుంది. కల్తీ మద్యం యథేచ్ఛగా చలామణి చేస్తోన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం వేర్లై పారుతుంది, దొరుకుతున్నారు. ఏ ఊర్లో చూసినా దొరుకుతున్నారు. దొరికిన వెంటనే ఆ నాయకుడు ఎంపీ, ఎమ్మెల్యే, జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులను చూడక్కర్లేదు. పెట్టే తెలుగుదేశం నాయకులు అక్కడక్కడ పెట్టినా సరే అట్లా పట్టుకోవద్దని చెప్పి వెంటనే అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. దానివల్ల నకిలీ మద్యం ఈ మధ్యకాలం అమలాపురంలో చూడండి ఎంత పెద్ద ఎత్తున డంపు బయటపడ్డది. అలాగే రాజమండ్రిలో చూడండి ఎన్ని వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీ వారి యొక్క దౌర్జన్య కాండనే. నకిలీ మద్యం దందా ఏ స్థాయికి వెళ్లిందంటే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తయారు చేసే మద్యం బాటిళ్లను పోలి ఉండే నకిలీ మద్యం బాటిళ్లను గుర్తుపట్టడం కూడా కష్టమే. అయితే అసలు మద్యం క్వార్టర్ ధర 160 రూపాయలు ఉంటే వీరు అచ్చం అదే తరహాలో తయారు చేసి 120కి విక్రయిస్తున్నారు. దీంతో పాటు కాట్రేనికోన గ్రామంలో ఓ మద్యం దుకాణాన్ని అధికారులు సీజ్ చేసి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా విధించారు. అయితే అసలు ఈ మద్యం దుకాణానికి సంబంధించి ఏం జరిగిందో ఎక్సైజ్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు కోనసీమ జిల్లాలో మారుమూల ప్రాంతంలో భారీగా స్పిరిట్ సరఫరా అవుతున్నా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అరికట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.